బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి అయితే మనమైతే సిఎస్ ర్యాంక్ ఆడడం స్కోర్ ఉండకపోతే బిఆర్ ర్యాంక్ ఆడదాం. వచ్చేసాం గైస్. హియర్స్ అవర్ క్యారెక్టర్ బండిల్. సో మన స్క్వాడ్తో ఆడొచ్చా? ఓకే ఓకే ఆడడం తెలిసిపోయింది గైస్ నాకంతా. ఎవరైతే వీడు వచ్చాడు రా టీము నాకు చెప్పండి. చెప్పకుండా వచ్చింది. సో మన ఫ్రెండ్ మన ఒరిజినల్ అకౌంట్లో నా ఒరిజినల్ అకౌంట్ మీకు ఫేస్ రివీల్ చేసేస్తాను. చాలు నా ఒరిజినల్ అకౌంట్ చెప్పి 23 సెకండ్స్ వరకు ఎంట్రీ చేసేసాడు. నా కూడా అలానే చూపిస్తున్నాడు. నీ ఎప్పుడో సంపాస్తాను నేను కాకపోతే నాకు ఇసుక తిప్పేస్తుంది. చూడండి హ్యాంగ్ అయితే అంటుంది. మాత్రం ఏమట్లాడుతుంటే సో ఇక్కడ సెలెక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏమో చూస్తున్నాయి. మనకి ఇది కూడా ఉంది గాయస్ మన ఒరిజినల్ అకౌంట్లో. సో ఇది నాకు నేను ఈ మోడల్ చూసాను తప్ప ఈ మోడల్ గన్ పేరు చూడలేదు నేను. ఈ మోడల్ తప్ప చూస్తే గుర్తుకరా మన ఒరిజినల్ అకౌంట్లో పేరు ఈ కలర్ వస్తుంది. చెప్పా పెట్టకుండా ఆన్ చేసేసి సో మనమైతే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మంచిగానే ఆడతాం అనమాట. మీరు కూడా ఒకసారి బిఆర్ ర్యాంక్ ఎలా ఆడతావు చూపి అంటది కదా కామెంట్ బాక్స్లో. సో మీకోసమే నేనైతే తీసుకొచ్చాను. ఎందుకంటే మీరే అడుగుతున్నారు ఎలా ఆడతావు బిఆర్ ర్యాంక్ అసలు మీకోసం ఫస్ట్ టైం అనుకోకండి. సో ఈ నా యూట్యూబ్ ఛానల్లో బిఆర్ ర్యాంక్లో వీడియో చేయడం ఫస్ట్ టైం అనమాట నాకు. సో చాలాసార్లు ఆడాను. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే లెట్స్ గో టు బిఆర్ ర్యాంక్. సో ఎయిర్ప్లేన్ అయితే ఏంటిది కలర్ లేదు బ్రో. ఇది ఓల్డ్ పీక్ లాగా తయారైపోయింది. సో ఎక్కడ దిగుతాం బాబా? 7th యానివర్సరీ అనుకుంటున్నారా? అప్పుడప్పుడు నెట్వర్క్ సరిగ్గా రావడం వల్ల స్కేట్ బోర్డులు ఒరిజినల్ బండ్లు ఉంటాయి. బట్ స్కేట్ బోర్డే కొంచెం రిస్క్ తెప్పించినట్టు ఉంటుంది అన్నమాట. సో మనమైతే మన ఫ్రెండ్స్కి వెళ్ళి మనం 7th యానివర్సరీ దగ్గర దిగుతున్నాము. వాళ్ళు నన్ను సో లాస్ట్ 4th వాడే అయితే మనం అన్ఫాలో చేసేస్తున్నాడు అనమాట. సో వాడికి ఈరోజు బుద్ధి చెప్పాలి. సో మనమైతే ఫస్ట్ వెళ్ళిపోదాం భయా. అయ్యో అరే కన్ను కూడా లేదు ఈ సైడ్కి. ఓషెట్ కన్ను కొట్టాయి ఇంద్రా జెట్ తీసుకోడు. అరే రండ్రా అరే ఎన్ని మందిని చూస్తున్నాను ఇస్తా కూడా నెక్స్ట్ అనవసరంగా 7th యానివర్సరీ ఎన్ని మంది చూస్తున్నాను నాకు తెలుసుంటే. సరే లేకపో ఇంకొకసారి ఆడుద్దాం గైస్. ఈసారి మీకోసమైనా నేను గెలుస్తాను. మీకోసం మీరు లైక్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు త్వరగా ఆట కొట్టేద్దాం. మండే ఆట కొట్టేద్దాం. సో మీరు త్వరగా లైక్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ను కూడా చెప్తుంది లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా నాకు అంత చెత్తగా ఎందుకు దొరికిందంటారు? ఈరోజు అమలకి నేను కాదు. ఈరోజు స్కూల్ కూడా హాలిడే కదా. స్కూల్ నన్ను ఆడుకోవట్లేదు. స్కూల్ నుంచి అండ్ ఈరోజు
భ్రమ భ్రమ. ఇదంతా మన భ్రమలే, ఇదంతా మన భ్రమ. ఇదంతా రియల్గా జరుగుతుంది. చెప్పండి, ఏదో మనం కంగారులో ఆ తొక్కలాగా తీసుకొని కొట్టేసాం. అక్కడ గండం తెలియకుండా ఆ మంచి గండం వదిలేసి ఈ తొక్కలాగా అలాగే అది మిమ్మల్ని ఏడుతున్నాను ఇంటి. అది నా తప్పే. అది ఓకే సర్లే. అరే అరే సో మనం అయితే వచ్చేసాం హెడ్ ఎక్స్పెక్టర్ అనమాట. మనం అంటే అది హెడ్ ఎక్స్పెక్టర్ కాదు, FFWS ఓకేనా. FFWS బండిల్ ఉంది కదా, ఆ బండిల్కి ఓల్డ్ పీక్ ఎంటర్ చేయడం వల్ల ఆ బండిల్ పేరు అయితే ఇక్కడ పెట్టారు. సో అప్పుడు ఆ ర్యాంకుల్లో కూడా ఉంది వస్తుంది. ఎవడు బ్రో గాల్లో ఉన్నాడా బ్రో? ఎవడు బ్రో నువ్వు గాల్లో ఉంటే మేమే ఆడాలి బ్రో గేమ్. వాడవు బ్రో, చెప్పు బ్రో. ఆడకపోతే చెప్పేసి నేను వెళ్ళిపోతాను. బాయ్ అంటే ఆడంట ప్లీజ్ బ్రో, వెళ్ళిపోతాం కదా. ఇది వచ్చింది బ్రో. ఓ గైస్ షెట్ రిజెక్ట్ కొట్టారా? ముందు రిజెక్ట్ కొట్టేసి ఉంటారా బాబు. సో 7th anniversary రోజు మనం ఎంటర్ అవ్వాలి. అరే 7th anniversary దగ్గర ఎవరు పెద్దగా దిగడం లేదు. సో లక్ తగినండి. సో లక్ వస్తే ఎవడైనా మనకైనా ముందు వచ్చి దిగుతూ లక్ పోతుంది. అరే ఇక్కడ చూసుకోవచ్చు. మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు అనమాట. సో పలకూడదాం ఇంకా అని చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. 3 మెంబర్స్కి ఒకటి రాలే, కోరుతున్నా. అందుకని రా ఏ మెంటర్ వాళ్ళు మాకు బుద్ధి తెచ్చుకుంటారా. ఎనిమిది వస్తాడు పెట్ట దొరికితే డైలాగ్ చెప్పడం మర్చిపోయాను. పెట్ట దొరికితే కుక్క ఆగదు. ఏం రా మా ఫ్రెండ్స్ చంపేందుకు ధైర్యం అంటే అందరిగా మా ఫ్రెండ్స్ కాదని. అరే అయిపోవరా ఎవడరా నన్ను చంపేది? అయ్యో బాబోయ్ నాడి SRB వచ్చాడు. ఎవడదు నన్ను చంపడియండ్రా బ్రో. నన్ను ఒక్క నిమిషం చంపని బ్రో. ఎవడు బ్రో నువ్వు? SRBకైనా దానం కొడతాను. అమ్మయ్యా జట్టుకైనా దారుణంగా ఉంది కదరా ఈ ఎగ్రిస్టిక్. ఓకే మనం ఎన్ని కిల్స్ కొట్టాము, అన్ని పాయింట్స్ వచ్చినాయి కదా. ఆ పాయింట్స్ స్థాయిలోనే కొట్టేద్దాం. ఏం కొందాంరా గురజా. నెక్స్ట్ MP40 హార్లీ డేవిడ్సన్. ఓకే హార్లీ డేవిడ్సన్ బైక్ ఎవరికెవరు తెలుసు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి భయ్యా. నేను రూపీస్ బ్రో 400. ఓకే 500 ఉంది. ఏ కన్ చూసాను అనుకుంటున్నారా? అది సీక్రెట్. రేపటి కోసం అంటే రేపు మ్యాచ్ ఆడేటప్పుడు ఈజీగా కొట్టేద్దామని. రేపటి కోసం ఒకవేళ 7th anniversary ఎంటర్ అవుతే రేపటి కోసం కొట్టేద్దామని. ఏంది బ్రో ఇది? ఈరోజు part 2 వస్తుంది గైస్. part 2 అంటే అంత ఈజీగా అయిపోదు, ఇంకా ఉంది. ఆవేశపడుతుంది. ముందు నుంచి కొడుతున్నాడు వాడు. కనబడిపోయారు, అడ్డంగా కనబడిపోయారు. ఎవడో అక్కడ కూడా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. వచ్చిందని ఎవడు కొట్టాడు వాడు? దొరికాడు రా. మెడికేట్ వేసుకుంటా డిగ్రీ బ్రో. ఇన్ని మంది ఫైట్ తీసుకుంటే నేను ఒక్కనే కూడా కొట్టలే. కన్ఫ్యూజ్ ఉన్నాను బ్రో. సేవస్ బ్రో మామూలు ఉంటాయి. A++C² ఆడు ఈ సైడ్లో ఉంటే ఆడ చేయ, ఇంకో సైడ్లో ఉన్నాడు. సో మనం ఆడ నిలబడితే ఈ చంపేస్తాడు, ఈ చంపేస్తే ఆడ కొట్టాలి. ఓ ఇరిటేషన్. దొరికాడు పిట్ట. మనం లెఫ్ట్లోకి వెళ్ళి కొడతాం. అరే ఆ మాత్రం బిల్డప్స్ కొట్టినా వేస్ట్ అయ్యరా. సో మనం త్వరగా లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకొని ఇంకొక ఎడ్జ్ రైట్ తీసుకుంటే A++C²
స్క్వేర్. ఇట్స్ కాల్డ్ ది స్క్వేర్. లెట్స్ గో. అర్థమైపోయింది గైస్. ఇది లెఫ్ట్లో నుంచి వస్తాడు, రైట్ నుంచి వచ్చాడు. రారవిడి. సో పార్ట్ వస్తుందన్నమాట. టేక్ కేర్, బై బాయ్.